ఓకే, వెల్కమ్ టు టీనే న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి తెలంగాణ రాజకీయంలో ఒక కీలక మలుపు తీసుకున్న పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇక్కడ విద్యుత్ రంగంలో మొత్తానికి రాజకీయ కుట్రలాగా అని చెప్పేసి కేసీఆర్ సార్ మొత్తానికి మన నరసింహారెడ్డి సార్కి, జస్టిస్ నరసింహారెడ్డి సార్కి ఒక కీలక రేఖ రాయడం జరిగింది. సో దీని గురించి మన బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు భూరుపల్లి కృష్ణ యాదవ్ గారు ఏం మాట్లాడుతారో తెలుసుకుందాం. హలో, నమస్కారం సార్. ఓకే సార్, కొంచెం వాయిస్ కరెక్ట్ రావట్లేదు సార్ మీది. ఇప్పుడు వస్తుందా? ఓకే సార్, చెప్పండి సార్. మొత్తానికి కేసీఆర్ సార్ ఈ లేఖను ఏ విధంగా చూస్తారు సార్ మీరు? కేసీఆర్ ఒక లేఖ రాయడం వల్ల ఆయన చెప్పే విధానం ఏముందంటే సార్, ఇది ఒక రాజకీయ కుట్రకోణం మాత్రమే నా మీద జరుగుతా ఉన్నది. ఓకే, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి అంటున్నాడు. ఓకే, నిజంగా కూడా అది కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఎవరైనా కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఓకే, వీళ్ళు పదవిలో ప్రజలు వాళ్లకు అధికారం కట్టబెట్టడం ఏంటంటే ప్రజా సంపదకు, ప్రజాధనానికి, ప్రజల ఆస్తులకు కాపలదారులు మాత్రమే. యా సార్, ప్రజలు లేని ప్రభుత్వం లేదు. ప్రజలతో కూడుకున్నది, ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వం. అవును. ప్రజలు మా తరఫున మా బాధ్యతలు నిర్వర్తించాలి, మా హక్కులను కాపాడాలి, మాకు కొన్ని మౌలిక వసతులు సమకూర్చాలి అనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అవును. అది ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల మేలు కోసం పనిచేయాలి తప్ప రాజకీయాల కక్షల కోసమో లేకపోతే అధికారం దాని కోసం పనిచేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలి వదిలేసి వాటిని మైమర్పించడానికి ఏవేవో చేస్తా ఉంది. ఓకే, అది కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, తప్పు చేసినప్పుడు నిష్పక్షపాతంగా ఆయా రంగాలకు చెందిన నిపుణులతోన, మేధావులతోన, ప్రభుత్వ అధికారులతో ఉంటారు కదా, అవును, వాళ్ళతో సంపూర్ణంగా, సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపించి నివేదిక తెచ్చుకొని నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాల్సిందే. ఎస్ సార్. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క లేఖ రాసే విధానం కూడా కొంచెం మీరు దిగిపోండి, జస్టిస్ నరసింహారెడ్డి గారికి మీరు దిగిపోండి, మీరు విధానం కరెక్ట్ లేదు, మీకు తెలంగాణ గురించి తెలియదా అని చెప్పేసి కొంచెం ర్యాష్గా రాసినట్టుగా అనిపిస్తుంది. ఆ వ్యాఖ్యలు కూడా కరెక్ట్ గా అనిపించట్లేదు. ఆయన భావన ఏముందంటే వాస్తవానికి తెలంగాణ రాక పూర్వం, తెలంగాణ తర్వాత కరెంటుని చూసుకుంటే అసలు తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదు, తెలంగాణలో పాలన చేత కాదు, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పిన ఆంధ్ర వాళ్ళ మాటలను అవి అబద్ధమని నిరూపించగలిగింది ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరెంటు బ్రహ్మాండంగా ఇవ్వగలిగారు. అయితే కరెంటు కొనుగోలులో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినప్పుడు, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినప్పుడు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కుమ్మక్కు చేసిందా, ఏమన్నా అవినీతి చేసిందా అనేది నేను కరెక్ట్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అపవాదం వచ్చినప్పుడు కేటీఆర్ గారు కూడా సంపూర్ణంగా సహకరించాల్సిందే. అవును, ఒక పెద్ద మనిషి కాబట్టి, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఆయన రాజకీయ పరిజ్ఞానం బాగా ఉన్న వ్యక్తి. ఆయన ఎలాంటి సహాయకులు లేకున్నా కూడా ఆయన ఆ కరెంటుకు సంబంధించిన సబ్జెక్టు క్షుణ్ణంగా తనకు వివరించగల పరిజ్ఞానం గల వ్యక్తి కేసీఆర్. అవును, కేసీఆర్ తప్పు చేయకపోతే బెదరాల్సిన అవసరం లేదు. ఒక అధికారిని మీరుండొద్దు అనే హక్కు కేసీఆర్ గారు కూడా లేదు. అవును. అయితే ఆ అధికారి కూడా ఎలా ఉండాలి అంటే, చాలా మంది అధికారులు కూడా ఈ రాజకీయ నాయకులకు మడుగులు తుత్తూ ఉన్నారు. దాంట్లో విపక్షాల మీద కానీ లేకపోతే ఇతర పార్టీల్లో పనిచేసే సామాన్య కార్యకర్తల మీద కానీ పగ తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే వాళ్ళు నెలవారీ వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులు శాశ్వతంగా
కరెక్ట్. 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. అవిశ్వాస తీర్మానం దాంట్లో లేకపోతే సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం వీగిపోవచ్చు. అవును. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి 30-35 సంవత్సరాల సర్వీస్ ఉంటాడు. అవును. వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తా ఉంటాడు, ఒకే దగ్గర ఉన్నాడు. అవును. కాబట్టి ప్రభుత్వ అధికారి ప్రజల తరపున ప్రజల కోసం నిరంతరం అధికారంలో ఉండే వ్యక్తి ప్రభుత్వ అధికారి. కాబట్టి నిష్పక్షపాతంగా ఏ స్థాయి అధికారి అయినా నిష్పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండొద్దు, విపక్ష పార్టీకి అనుకూలంగా ఉండొద్దు. ప్రజల సొమ్ము ఎక్కడైనా ఇప్పుడు ఆ విధంగానే ఆయన ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు మన పవర్ జ్యుడిషియల్ కమిషనర్ చైర్మన్ జస్టిస్ మన నరసింహారెడ్డి గారు రాసిన విధానం కూడా మీరు ఎంక్వైరీకి రావాలి, తప్పు లేనప్పుడు మీరు ఎంక్వైరీకి ఎందుకు రావట్లేదు అనే విధంగా కూడా చూస్తుండొచ్చు కదా. ఒక రకంగా ఎంక్వైరీకి వస్తే సార్ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంక్వైరీకి సహకరించాల్సిందే. అవును. కేసీఆర్ గారు కూడా ఒక పౌరుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీద అభాండం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సహకరించాలి అధికారులకు. ఓకే. అధికారులు కూడా నిష్పక్షపాతంగా, రాజకీయ కోణంలో కాకుండా నిష్పక్షపాతంగానే దాన్ని. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ విద్యుత్ రంగంలో వచ్చేసి ఇప్పుడు నిపుణులు చేసింది, విశ్లేషకులు చెప్పింది ఫస్ట్ నుంచి అయినా అని ఇప్పుడు ఇంత కరెంటు అనేది ఈ యూనిట్ రేటు ఇంత తీసుకోవాల్సినంత అవసరం లేదు అనే విధంగా వాళ్ళు అప్పటి నుంచి చెప్పడం, ఇప్పుడు దాదాపుగా మన తెలంగాణ మీద వచ్చేసి 12,600 కోట్లు ఇది ఒక పెద్ద స్కాము అనే విధంగా పడడము, దీని మీద ఆరా తీయాలి అంటే ఇప్పుడు ఎంక్వైరీకి అతను రాకపోవడము, వీటిని ఎలా చూడగలుగుతారు మీరు? ఇప్పుడు ఎలా చూడగలుగుతామంటే స్కామ్ నిజంగా జరిగితే దాన్ని నిరూపణ చేసి దానికి తగ్గ శిక్ష వేయాల్సిందే ఏ వ్యక్తి అయినా సరే. ఇప్పుడు కవిత గారి మీద మద్యం కుంభకోణం నిరూపణ అభియోగం ఉంది ఆమె మీద. అవునవును. కొన్నాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో అది తప్పించుకున్నారు. ఆమె కూడా సకాలంలో దర్యాప్తు అధికారులు పిలిస్తే పోలేదు ఆమె. అవును. తర్వాత ఆమె ఇంటికి వచ్చి అరెస్ట్ చేసారు ఆఫీసర్. అవును. ఈడీ వాళ్ళు వచ్చేసారు, ఇంటికి వచ్చి ఈడీ అధికారులు వచ్చారు, అరెస్ట్ చేసారు, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కూడా తీఆర్ జైలుకు పంపించింది. అవును. అయితే ఆ చివరి వరకు ఆ కేసు నిలబడదా, అది రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే నిజంగా అవినీతి జరిగిందా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అవును. మనం కాదు నిర్ణయించాల్సింది. చట్టం ఎవరికైనా ఒకటే కదా సార్. నిప్పు లేనిది పొగ అయితే రాదు. అవును. ఎంతో కొంత అవినీతి జరిగి ఉండొచ్చు. ఓకే. అవినీతి కానీ రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రజా సంక్షేమ కోణంలోనే దర్యాప్తు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విహెచ్ హనుమంతరావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకున్నారు, ఇదేం ప్రభుత్వం ఇది కూడా దొరల ప్రభుత్వం ఉన్నది, ఒక రెవెన్యూ ఆఫీసులో పోతే ప్రజలకు పని అయితే లేదా అంటున్నారు. అంటే స్వపక్షంలో ఉన్న వ్యక్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అంటే ప్రభుత్వం కూడా నత్తనడకన్నా నడుస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి ఏ స్టామినాతో పరిపాలన చేయాలో ఆ పరిపాలన కనిపిస్తలేదు రాష్ట్రంలో. ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అన్నాడు, అవును, అది 100 రోజులు దాటిపోయింది. మరి 190 రోజులు దాటింది. ఈ రోజుకు నాకు తెలిసి 192-193 రోజు సకాలంలో చేయదే. మరి తెల్లవారు చేస్తాం. రైతు బంధు డిసెంబర్ 9 తారీఖు చేస్తాను. కానీ సార్ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ఏ రంగంలోకి వెళ్ళినా కానీ ఆ బకాయిలు అనేటివి కానీ ఆ కుంభకోణాలు అనేటివి కానీ వాటి గురించి ఏదైనా చర్చ కరెక్ట్గా తెలిస్తే దాని తర్వాత ఆ బడ్జెట్ ఎంత పెట్టాలనో తెలియడం జరుగుతుంది. దాంతోపాటు దాన్ని ఎలా కొనసాగించాలనో తెలుస్తుంది అనే విధంగా వాళ్ళు కూడా చూస్తున్నారంట. వాటికి ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సిఎల్పి నేత ఒక రకంగా మన అసెంబ్లీకి రావట్లేదు ఎవరు, కేసీఆర్ సార్. దాంతోపాటు ఈ అధికారులు కూడా చాలా మంది కూడా సహకరించట్లేదు, మీకు తెలిసిన విషయమే అది. సో ప్రభుత్వం కంపల్సరీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సింది. ఎందుకంటే ఇది రాజ్యాంగ శాసన నిర్మాణం ద్వారా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వ్యక్తి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాగానం వినిపించాల్సిందే. ప్రజాప్రతినిధి ఈరోజు ఆ ఎమ్మెల్యే పదవి ఉన్నా, అది ముఖ్యమంత్రి ఉన్నా ఎమ్మెల్యే ద్వారానే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఎమ్మెల్సీ ద్వారా అవుతారు. అవును సార్, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అంతే.
ఫస్ట్ ఎమ్మెల్యేనే కావాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సిందే. ప్రభుత్వం ఏమైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బాహటంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. మరి కేసీఆర్ లాంటి అపరాజానికుడు అంతవగ్నులు మరి అసెంబ్లీకి దూరం ఉండడం కరెక్ట్ కాదు. ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ సార్, మన గజ్వేల్లో కేసీఆర్ సార్ కనిపించట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలు కూడా పెట్టవచ్చు, ఏదో రాజకీయ కోణంలో జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజలకైతే అందుబాటులో ఉండాల్సిందే. సరే, ఆరోగ్య రీత్యాగా మధ్యలో ఏమన్నా సమస్య ఉన్న తర్వాత అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బహిరంగ సభలో అయితే పాల్గొన్నాడు కదా కేసీఆర్ గారు. పాల్గొన్నారు కదా వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో, ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ సార్ రాజకీయ కోణంలో ఉన్నట్టుంది కానీ ప్రజల చేరువలో ఉన్నట్టుగా లేదు. ఎవరు సారు ఎవరు చేస్తున్నారు? స్వయాన ముఖ్యమంత్రి గారే మేము అధికారంలోకి వస్తే 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు అన్నాడు. 193 రోజులు అయింది. విడతల వారిగా చేస్తుంటాడు. ఎన్ని అప్పులు తీసుకుంటారో తెచ్చుకోరు. డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఆగస్టు 15 అని అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఎన్నికల ప్రచారం, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఇప్పుడు అంటున్నాడు జూలై 15 నుంచి 50,000, 75,000, లక్ష విడతల వారిగా చేస్తామంటే మేము స్టార్ట్ చేసినామా లేదని చెప్పనీకేనే తప్ప ఇది కంప్లీట్ గా ఆగస్టు 15 వరకు చేసే ఉద్దేశం కనిపిస్తలేదు ప్రభుత్వాన్ని. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో లోపే బీసీ కులాల గణన చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పారు. 6 నెలలు దాటింది. ఆ వర్క్ జరుగుతుంది కదా సార్, ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఇంకా స్టార్ట్ కాలే. అదేదో చర్చ ఏర్పాటు చేసి ఒక మంత్రివర్గం ఆయారం గాయారం లాగా చేసినామని ఎక్కడ చెప్పారు. కానీ అది ఏం 3-4 నెలలు పడుతుంది, 4-5 నెలలు పడుతుంది, ఇప్పుడు టైం పడుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకల జిల్లా సర్వే చేసి సబండ వర్గాల సమగ్ర నివేదిక ఒక రోజులో తీసుకున్నారు. నివేదిక బయటికి ఎందుకు రావట్లేదు సార్? మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసింది అనుకుందాం. ఓకే, అదే ఆయన స్వార్థం, కేసీఆర్ గారి స్వార్థం అనుకున్నాం. నిజంగానే బీసీల కోసం బీసీల కులగణన చేస్తా, రిజర్వేషన్లు కల్పిస్తా అని మీరు బల్పం కట్టుకొని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా తిరిగినందుకే కదా బీసీలు కేసీఆర్ కాంగ్రెస్ వైపు మళ్ళింది. ఇప్పుడు కూటమి కూడా అన్ని సీట్లు రావడానికి కారణం బీసీగా. అవునవును, ఇది వాస్తవం. బీసీలది ఆల్రెడీ 55% ఉంది కదా సార్. ప్రభుత్వం అది ఎవరైనా సరే, అది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ప్రజలు మా ఆకాంక్షలు నెరవేర్తారని ఎన్నుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాకాంక్షలు నెరవేరడానికి ప్రజాప్రతినిధులు నిస్వార్థంగా పనిచేయాలి. దాంతో పాటు ఒక కొత్త చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంవత్సరానికి ఒకసారి ఈ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు వాళ్ళ ఆస్తులను తనిఖీ చేయాల్సిన అవసరం కూడా. ఓకే సార్, మొత్తానికి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక మాట, ఇప్పుడు నేను విచారణకు రాను, నువ్వే దిగిపో అని కేసీఆర్ సార్ అంటున్నాడు. దాన్ని ఏ విధంగా? అది చట్ట విరుద్ధం. అది కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్టం. ఇప్పుడు ఈ విద్యుత్ రంగంలో మొత్తానికి ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో ఈ అవకతవకలు ఉన్నమాట నిజమా కాదా? మీరేమంటారు? నేనేమంటున్నంటే నిజం కావచ్చు, కాకపోవచ్చు. నిజం కాదనుకో కేసీఆర్ గారు బెదరాల్సిన అవసరం లేదు, దర్యాప్తుకి వెళ్లాల్సిందే కదా. అవును, అధికారి ముందర విచారణ హాజరు కావాల్సిందే. విచారణలో మీకు తప్పేమి లేదని తేలితే మీరు లెక్కలు సరిగా ఉంచగలిగితే మీ మీద రాష్ట్ర ప్రభుత్వం వేసిన అభివాదం ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం. దీనిపైన ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ తప్పు అయినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు రావచ్చు కదా, నువ్వు మాట్లాడవచ్చు కదా అంటున్నా. తప్పు చేయనప్పుడు కేసీఆర్ గారు ఈ పొంకాల్సిన అవసరం లేదు, ఆఫీసర్ను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని విభాగాలు సమంగా పనిచేస్తాయి. మరి ఒక ప్రజాప్రతినిధి కేసీఆర్ గారికైనా సామాన్య వ్యక్తికైనా ఒకే చట్టం ఉంటుంది. చట్టాన్ని కేసీఆర్ గారిని గౌరవించాల్సిందే. కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించి ఆయన మీద వచ్చిన అభియోగాన్ని, ఆయన నిజాయితీ ఉంటే దాని నిజాయితీని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటే అయిపోతుంది. దానికి నేను రాను, నువ్వు మారిపోని ఆఫీసర్ అనడం అది కరెక్ట్ వ్యవహారం అయితే కాదు. ఓకే సార్, చాలా విలువైన టైం అని కేటాయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అండి ఇది పరిస్థితి. మొత్తానికి కేసీఆర్ సారు
ఒకవేళ తప్పు జరగనట్టు ఉంటే ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ సార్ అయితే డైరెక్ట్ చెప్తున్నారు. ఓకే, ఇది ఇంతవరకు మనం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, నేను మీ విష్ణు, థ్యాంక్ యూ.